పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్ నగర్ టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో ప్రయోగాత్మకంగా ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వైద్యారోగ్య శాఖ ఆదేశాల మేరకు ప్రారంభమైన ఓపీ సేవలను నెల రోజుల పాటు ట్రయల్ రన్లో భాగంగా అమలు చేస్తున్నారు. ప్రాథమికంగా ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఓపీ చూస్తామని టిమ్స్ సనత్ నగర్ ఆసుపత్రి నోడల్ అధికారి డాక్టర్ మహబూబ్ ఖాన్ తెలిపారు. ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతాయన్న నమ్మకం ఉందని ఓపీ కోసం వచ్చిన వారు చెబుతున్నారు. మొత్తంగా 22 విభాగాల్లో అందించే ఓపీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి వైద్యులు కోరారు. నెల రోజుల ట్రయల్స్ రన్లో భాగంగా లోటుపాట్లు ఉంటే తెలుసుకొని ఆ తర్వాత పూర్తి స్థాయిలో అన్ని రకాల సేవలు అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. సనత్ నగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 1100 కోట్లతో నిర్మించారు. త్వరలోనే ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 1000 పడకలతో ఆధునిక వైద్య సేవల విభాగాలతో నిర్మించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. 2022 ఏప్రిల్లో ఆసుపత్రి నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 22.6 ఎకరాల స్థలంలో 11,68,344 చదరపు అడుగుల్లో సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు. తొలుత G+9 పద్ధతిలో నిర్మించాలని అనుకున్నప్పటికీ నిర్మాణ స్థలం ఫ్లయింగ్ జోన్లో ఉన్నందున G+కు అధికారులు తగ్గించారు. 4 బ్లాకులుగా నిర్మించిన ఆసుపత్రిలో ఎన్నో రకాల ప్రత్యేకతలు ఉండడం విశేషం. ప్రధాన భవనంలోని బ్లాక్ ఏలో ఎమర్జెన్సీ సేవల విభాగం, 15 ఆపరేషన్ థియేటర్లు, 30 ICU విభాగాలు ఉన్నాయి. బ్లాక్ బిలో ఓపీడీ నమోదు విభాగం, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, క్యార్ ల్యాబ్, సెంట్రలైజ్డ్ ఫార్మసీ. బ్లాక్ సిలో రేడియాలజీ విభాగం, పాథాలజీ ల్యాబ్స్. బ్లాక్ డిలో పరిపాలన, అకాడమిక్ బ్లాక్, ఆడిటోరియంలను ఏర్పాటు చేశారు.